గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా ఏ ఒక్కరికైనా కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చారా అంటే ఒక్కటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైనా ఏ పేదవాడికైనా ఒకటైనా కొత్తగా ఇల్లు కట్టుకునేదానికి హౌసింగ్ లోన్ ఇచ్చారా అంటే ఆ దాఖలాలు కూడా ఎక్కడ కనిపించేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి నెలకి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి నెల కూడా 1,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తా అని చెప్పారు. దాని ఊసు ఎక్కడైనా ఉంది అని అంటే ఎక్కడ ఆ ప్రస్తావన కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. కానీ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు జిల్లా వరకు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, అలాగే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పులని వేలెత్తి చూపించినటువంటి ఒక సామాన్యుల మీద వందల కొద్దీ వేల కొద్దీ కేసులు మాత్రం ప్రతి రోజు కూడా కనిపిస్తా ఉన్నాయనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి అందులో భాగంగానే గతంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మాత్రం కేసులు బనాయించి ఏ రకంగా కక్ష సాధింపుకి మరి దారివ్వాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి అందులో భాగంగానే మనం గమనిస్తే ఏదైతే నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద నిప్పు పెట్టడం గాని, లేక ధర్మవరంలో పెద్దారెడ్డి గారి ఇంటికి నిప్పు పెట్టినటువంటి కార్యక్రమం గాని, మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తే అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద గొంతెత్తి మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రజల మధ్య చులకనవుతుంది అనేటువంటి ఒక భయంతో అంబటి రాంబాబు గారు ఏదైతే తిరుపతి వెంకన్న బాబు గారు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం మీద చేస్తా ఉన్నటువంటి ఒక తప్పుడు దుష్ప్రచారం మీద మాట్లాడినటువంటి పాపానికి, ఏదైతే ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టులో స్వయంగా సిబిఐ దాఖలు చేసినటువంటి ఒక అంశం మీద ప్రస్తావిస్తే మరి ప్రభుత్వం తాలూకా పెద్దలకి అది బాధ అనిపించింది. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దాడికి పంపించి మరి దాదాపుగా 8 నుంచి 9 గంటల పాటు నిరంతరాయంగా ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు వీటిని. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసి ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అనేటువంటిది చాలా నిశితంగా గమనిస్తా ఉన్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బహుశా మీరు ఇప్పటిదాకా చేసినటువంటి పనులు, అఘాయిత్యాలు, మీరు చేసినటువంటి దారుణాలు ఒక ఎత్తు అయితే, అంబటి రాంబాబు గారి ఇంటికి మీరు పెట్టినటువంటి నిప్పు, మరి ఆంజనేయ స్వామి తోకకి నిప్పు పెడితే ఏ రకంగా అయితే ఆ రోజు లంకా దహనానికి ఆ రోజు ఆంజనేయ స్వామి దారి తీశాడు, ఈవేళ అంబటి రాంబాబు గారి ఇంటికి మీరు పెట్టినటువంటి నిప్పు ఖచ్చితంగా రేపన్ననాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ నిప్పుకి దహనం అవుతుంది అనేటువంటి మాటని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గతంలో చూసాం, వంగవీటి మోహన రంగా గారు ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాల కోసం అని చెప్పి నిరాహార దీక్ష చేస్తా ఉంటే నడి రోడ్డు మీద ఆయనని అత్యంత ఘోరంగా నరికి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ముద్రగడ పద్మనాభం గారు
ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కాపులకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పి అడిగినటువంటి పాపానికి ముద్రగడ పద్మనాభం గారిని గాని వారి కుటుంబ సభ్యుల్ని గాని మరి ఏ రకంగా ఆ వేళ ఈడ్చుకుని వెళ్లి వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారో గమనించాం. మరి ఆ రోజు వారి ఇరువురి మీద మీరు చేసినటువంటి ఘోరాలకి మీరు అనుభవించినటువంటి పాపం 2 సార్లు అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఈవేళ తిరిగి అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అయితే మీరు ఇబ్బంది పెడతా ఉన్నారో అదే రకమైనటువంటి తీర్పు రేపు మళ్ళీ 2029 ఎన్నికల్లో రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఒక పక్కన ఆయన ఇంటికి నిప్పు పెడతారు, ఆయన మీద రాళ్లతో దాడులు చేస్తారు, తిరిగి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టి సెంట్రల్ జైలుకి రిమైండింగ్ పంపించేటటువంటి కార్యక్రమం. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇళ్ల మీద దాడులు చేశారో వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే మరి ఆవేళ మనం అధికారంలో ఉన్నప్పుడు గాని లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గాని ఈ దేశంలో ఒక పక్కన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతా ఉంటే ఈ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతా ఉంది. కాబట్టి దానిని అనుసరిస్తూ ఇవాళ చాలా మంది కాకి చొక్కా ముసుగులో పనిచేస్తా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏదంటే అది జరుగుతుంది, సాగుతుంది, మనల్ని కాసేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మరి ఈ రాజ్యాంగాన్నో లేకపోతే ఒక లా అండ్ ఆర్డర్నో కాపాడాల్సినటువంటి పోలీసులే కళ్ళు అప్పగించి ప్రేక్షక పాత్ర చూస్తూ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళ సమక్షంలోనే కనీసం ఏ ఒక్కరి మీద కూడా సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోగా తిరిగి వాళ్ళకి వత్తాసు పలికేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందో ఇవాళ దానిని ప్రశ్నిస్తూ అంబటి రాంబాబు గారు మరి గుంటూరు కలెక్టరేట్ ఎదురుగుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు మాత్రం వస్తుందనేటువంటిది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తూ మరి వేళ స్థానిక శాసనసభ్యురాలు ఎవరైతే మరి రాంబాబు గారి ఇంటి మీదకి ప్రత్యక్షంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా మరి ఆ దాడిలో పాల్గొన్నారు. ఆమె బహుశా రాజకీయాలకి కొత్త అవడం, మరి ఏదో చంద్రబాబు గారి దగ్గర లేకపోతే లోకేష్ దగ్గర వారిచ్చినటువంటి డైరెక్షన్ లో రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తే మార్కులు కొట్టచ్చు, రేపు భవిష్యత్తులో దానికి తగినటువంటి పదవులు పొందొచ్చు అనేటువంటి ఆలోచనతో బహుశా వెళ్ళుండొచ్చు. కానీ అంబటి రాంబాబు గారు చాలా హుందాగా పెద్దరికం ప్రదర్శిస్తూ చాలా గౌరవంగా మరి ఆయన ఒక మంత్రి చేస్తున్నప్పటికీ అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ మరి రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా కంగారు పడకుండా, ఆవేశపడకుండా చాలా శాంతియుతంగా, చాలా పేషెన్స్ తో ఆయన యొక్క వ్యవహారాన్ని గమనిస్తూ దాని మీద చాలా శాంతియుత వాతావరణంలో మరి ఆయన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మీరు కొత్తగా శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి వ్యక్తి మీ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేయాలి, 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి మీకు హితవు పలుకుతూ ఇప్పటికైనా కనీసం మీలో మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఆ రోజు ఆ సంఘటనలో సహజంగా ఎవరైనా కూడా దాడి జరుగుతుందనంటే భయపడి అటు ఇటు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక మహిళ అయ్యుండి కూడా మా ఫాతిమమ్మ ఒక సొంత తోబుట్టులాగా మరి అంబటి రాంబాబు గారితో నిలిచినటువంటి విధానం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మరి ఆమెకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యోజన విభాగం నాయకులు మన హరి కూడా ఆవేళ రాంబాబు అంకుల్తో పాటుగా నిల్చున్నారు. ఆయన మీద కూడా కేసులు పెట్టారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా ఏ ఒక్క కార్యకర్తకి ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ
నిలబడతాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబటి రాంబాబు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్.